నర్సయ్య గారు ఇండస్ట్రీలో ఉన్నారు, ఇండస్ట్రీ తరపున మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్సెస్ ముఖ్యమంత్రిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అల్లు అర్జున్ తప్పు మీద తప్పు చేస్తున్నారా? అక్యూజ్డ్గా ఉండి ప్రెస్ మీట్ పెట్టడమే ఈరోజు ఆయనకు ఒక మెడకు ఉచ్చుముడిలాగా పడిపోయిందా? ఏం చెప్తారు? ముందుగా నేను మాట్లాడే ముందు మీ ఐన్యూస్ యాజమాన్యానికి, అలాగే నన్ను ఎవరి ద్వారా ఏ ఛానల్ ద్వారా నా నెంబర్ తీసుకున్నారో తెలియదు కానీ గిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ఛానల్ ద్వారా. అలాగే మీకు ఈ ఐన్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం చర్చలోకి వద్దాం. ఒకటి సార్, నేను ఒక అతి కఠినమైన పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఈ రోజున నేను ఈ ఐన్యూస్ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నానంటే నవమాసాల మోసి నాకు జన్మనిచ్చినటువంటి నా కన్న తల్లి, ఆమె కష్టం, ఆమె ప్రేమ, నేను కూలి పని చేసినా పర్లేదు నా కొడుకులు ఒకరికి కూలికి వెళ్ళకూడదనే సంకల్పంతో బలంగా పెంచి నా తల్లిని నేను ఆరాధించాలి. ఈ రోజున మీ ఛానల్లో కూర్చుండే శక్తిని ఇచ్చారంటే నాకు తల్లిని, నేను ఇండస్ట్రీలోకి వచ్చానంటే కూడా ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాలి. భగవంతుడి తర్వాత మనకు ఆరాధించే దైవం తల్లిని గుర్తు చేసుకుంటే మీరు చెప్తాను, అంతేగాని నా తల్లిని ఏదో పోవడాలని కాదు సార్, అర్థం చేసుకోవాలి. ఈరోజు మీకు ఛానల్లోకి వచ్చినాను. ఐన్యూస్ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారైనా సీఎం చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే ప్రజలు వేసిన భిక్షే. సామాన్యుడు కూలి పని చేసుకునేవాడు ఓటేస్తేనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారైనా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా ఈ రాష్ట్రానికి సీఎం. అలాగని ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకొకటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అది పక్కన పెడితే మనం జరుగుతున్నది తెలంగాణలో అల్లు అర్జున్ గారు అక్కడికి సంధ్యా థియేటర్కి వెళ్ళడం వల్ల ఒక ప్రాణం పోయింది అనే టాపిక్ మీద గత కొద్ది రోజులుగా మనం చర్చ జరుగుతూనే ఉంది సార్. నాకు తెలిసి అల్లు అర్జున్ గారు నేను అక్కడికి వెళ్ళి ఒక తల్లిని చంపాలి అనే ఉద్దేశంతో అతను అక్కడికి వెళ్ళలేదు సార్. ఒక్కటి సార్, చిన్న లాజిక్ ఆలోచించండి. పెద్దలు మాట్లాడారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముందు మనం మనుషులుగా ఆలోచించాలనేది నా ఆవేదన. అల్లు అర్జున్ గారు అక్కడికి ఒక తల్లి ప్రాణం తీద్దామని వెళ్ళాడా సార్? ఒక చిన్న ఒక సర్పంచ్ గాను ఎంపీటీసీ గాను పోటీ చేస్తే తీద్దామని ఎవరు వెళ్ళరు. యాదృచ్ఛికంగా జరిగిపోయింది ఈ విషయం. అల్లు అర్జున్ కి థియేటర్ లోనే తెలుసు. పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయన అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోయారు. అయిపోయినాక పోతా, పాట అయిపోయినాక పోతా, ఫైట్ ఇవన్నీ కల్పితాలు తప్ప ఆధారాలు. ఎవరైనా అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఒక వ్యక్తి చనిపోయారు, ఒక మహిళ చనిపోయారు, మీరు వెళ్ళాలి అని చెప్పిన ఏమైనా వీడియో క్లిప్ మీకు దొరికిందా సార్? ఎలక్ట్రానిక్ గానీ ప్రింట్ మీడియా కానీ దొరికిందా సార్? ఇవన్నీ కట్టుకథలు. అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చలాయించుకోవచ్చు, ఏమైనా చేయగలగని ఒక ధైర్యం సార్. బట్ ఇందాక సత్యం గారు ఒక మాట అన్నారు, రాత్రంతా టీవీల్లో వచ్చాయి, ఒక మహిళ మృతి చెందింది, వాళ్ళ బాబు సీరియస్ గా ఉన్నాడు, తెల్లారే వరకు 24 గంటలు గడిచే వరకు కూడా అల్లు అర్జున్ కు ఆ మాత్రం సమాచారం తెలీదా? అంత పెద్ద థియేటర్, ఆయన వెళ్ళిన థియేటర్ లో ఇది జరిగిందన్నటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం ఒకవేళ అల్లు అర్జున్ గారు తెలిసినా కూడా దీని గురించి మనం ఏం మాట్లాడితే దీని ఇంకొక విధంగా నెగిటివ్ గా తీసుకెళ్తారో ఒక భయం అనేది మొదలైంది అల్లు అర్జున్ గారికి. అంతేగాని వాళ్ళకి న్యాయం చేయకూడదనో, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోకూడదనో, ఎవరైతే తల్లి చనిపోయిన తర్వాత ఆ బిడ్డ చివరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి హెల్ప్ చేయకూడదనే ఆలోచన అయితే కాదు సార్. ఒక్కటే ఆలోచన చేస్తున్నారు. ఇదే సీఎం, ఈ రాష్ట్ర తెలంగాణ సీఎం గారు ఏదైతే మాట్లాడుతున్నారు, సమస్య పోయిన సమస్యని, కనుమరుగవుతున్న సమస్యని, ఓకే తల్లి చనిపోయింది సార్, ఎవరికైనా, మీకైనా, నాకైనా, రేవంత్ రెడ్డి గారికైనా, ఎవరికైనా, ఈ రాష్ట్రపతికైనా, ఈ దేశ ప్రధానికైనా తల్లి తల్లే సార్. భగవంతుడి తర్వాత మనకు ముందు భగవంతుడే తల్లి, తల్లి తర్వాత భగవంతుడు. అటువంటి తల్లి చనిపోయింది. ఒక భర్తగా తను ఎంత నరకం అనుభవిస్తున్నాడో, తల్లిని కోల్పోయినటువంటి ఆ బిడ్డ మన మైకంలో లేకుండా మైండ్ డెడ్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడో అది వర్ణనాతీతం సార్. మీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా బాధపడాలి సార్. ప్రాణం అంటే అది మామూలు విషయం కాదు. కానీ అటువంటి విషయాన్ని మళ్ళీ సాకుగా చూపిస్తూ రాజకీయం చేయడం అనేది చాలా తప్పిదం సార్, చాలా దుర్మార్గం సార్. అల్లు అర్జున్ గారు నిన్న అల్లు అర్జున్ గారు ఇంటి మీద దాడి చేశారు సార్. 50 మంది వెళ్ళారు, 100 మంది వెళ్ళారు తెలియదు. మరి వాళ్ళు దాడి చేసినప్పుడు ఆ దాడి చేసే ప్రయత్నంలో రాళ్లు విసిరే సమయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడికి దాడికి వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళకు ఏదైనా ఇసిరే రాయిలో అక్కడ జరిగే వ్యక్తులకు ఏదైనా తగిలి ఇంకొక ప్రాణం పోతే పరిస్థితి ఏంటి సార్? దీన్ని ఎవరు రెచ్చగొడుతున్నారు సార్? ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచించాలి సార్. ఇది కక్షపూరితం నేను చెప్పట్లేదు సార్.
ఇలా చెప్తే ఈ రోజున అల్లు అర్జున్ గారి విషయంలో ఇది జరగలేదు సార్. అల్లు అర్జున్ గారు సినిమాకి రావడం వల్లనే అక్కడ ఈ ప్రాణం పోయిందంటే గతంలో కూడా చాలా అల్లు అర్జున్ గారు పెద్ద పెద్ద హీరోలు ఈ విషయంలో అల్లు అర్జున్ వస్తేనే అంత తొక్కిసలాట జరిగిందిగా. అంతకు ముందు సంధ్య థియేటర్ విజువల్స్ మనం చూస్తుంది వేరు. అల్లు అర్జున్ ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా ఒక కవరేజ్ వీడియో రిలీజ్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. సార్ ఇది చాలా పెద్ద పెద్ద హీరోల విషయంలో కూడా జరిగింది. అక్కడ కూడా వాడు ప్రాణానికి ప్రాణంగా అభిమానించే హీరోలు సినిమాకి వచ్చినప్పుడు అభిమానులు చనిపోవడం కూడా జరిగింది. అది చిరంజీవి గారా, మహేష్ బాబు గారా, ఎన్టీఆర్ గారా అందరికీ తెలుసు సార్. కానీ ఈ రోజున మరి అల్లు అర్జున్ గారి విషయంలో జరిగినప్పుడు ₹1 కోటి అతనికి కుటుంబానికి రెమ్యునేషన్ చెల్లించాలి, నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి దాడి చేసినప్పుడు మరి ఎవరైనా పెద్దలు వెళ్ళి ఏమండి అల్లు అర్జున్ గారు అతను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఫారిన్ పంపిద్దాం, ఆ అబ్బాయినైనా మనం సేవ్ చేద్దాం, అది ₹1 కోటి అవుతుందో ₹2 కోట్లు అవుతుందో మీరు ఖర్చు భరించాలని ఎవరైనా మాట్లాడిన పెద్దలు ఉన్నారా సార్? అది సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, రాజకీయం నుంచి కావచ్చు, అధికార పార్టీ నుంచి కావచ్చు, ప్రతిపక్ష మీ అంచనా ప్రకారం ఈ అంశానికి ఈ పంచాయతీకి ఎప్పుడు తెరపడద్దు అనుకుంటున్నారు? ఇందాక ఒక మాట పార్థసారథి గారు అన్నారు, చిరంజీవి గారికి టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి రాజకీయ ఒక కార్యక్రమం ఇదంతా బ్యాక్ ఎండ్ లో స్టోరీ వేరే ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు. బట్ ఇప్పటికీ అల్లు అర్జున్ పిల్లనిచ్చిన మామ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీపాదాస్ మున్షిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కలవట్లేదు, మాట్లాడట్లేదు. కానీ ఎక్కడ మెగా ఫ్యామిలీ నుంచి ఒకరు కూడా రెస్పాండ్ కావట్లేదు. సో అల్లు అర్జున్ సోలోగా ఫైట్ చేస్తున్నారు. ఒక బలం తగ్గిపోయింది అల్లు అర్జున్ కి ఫ్యామిలీ నుంచి. లేదు సార్, ఇది తప్పు. అల్లు అర్జున్ గారైనా చిరంజీవి గారైనా వీళ్ళందరూ ఒకటే సార్. ఇప్పుడు అసలు జైలు తర్వాత ఒకటయ్యారా? లేదా జైలు తర్వాత కాదు, అంత ముందు కూడా ఎక్కడ కూడా చిరంజీవి గారు నెగిటివ్ గా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన అన్నారు కదా సార్, చెప్పారు కదా చిరంజీవి గారు చాలా ఆచితూచి మాట్లాడతారు. నాకున్నటువంటి నిగ్రహం, నాకున్నటువంటి ఓర్పు, నాకున్నటువంటి నిదానం నా కొడుకు ఉండదు సార్. కాబట్టి అల్లు అర్జున్ గారు వయసులో ఉన్నవాడు కొన్ని ఏదైనా ఆలోచనలో కావచ్చు, మాట్లాడే మాటలో కావచ్చు కొన్ని పొరపాట్లు ఉండొచ్చు. కానీ అలాగని ఎవరిని తక్కువ చేయాలని కాదు. చిరంజీవి గారికి ఉన్నటువంటి అనుభవం మీ మాటలు నాకు అర్థమవుతుంది. కొంత ఓర్పు, కొంత ఓపిక తక్కువైంది. సో మీరు మీ కొడుకు ఓపిక తక్కువైతే తండ్రి దారిలో పెడతారు. ఇక్కడ మరి తండ్రి కూడా విభేదించినట్టేనా? లేదా విభేదించలేదు. ఇక్కడ అల్లు అర్జున్ గారు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ తో ఉన్నారు. ఇది కొంతమంది కుట్రలు, కొంతమంది రాజకీయ శక్తులు పండిన కుట్ర. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ గారు తన భార్య అభిష్టం మేరకు, తన భార్య కోరిక మేరకు నంద్యాల ఎలక్షన్కి వెళ్ళారు సార్. సార్ అమ్మ తర్వాత మన జీవితంలో సగభాగం భార్య. ఆ భార్య కోసం విలువిచ్చి వెళ్ళాడు. కానీ ఇక్కడ చిరంజీవి గారిని తక్కువ చేయాలని కాదు, తన బాబాయ్ వరుసగా మామైనా కూడా తన బాబాయ్ అని పిలుచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తక్కువ చేయాలని అక్కడికి వెళ్ళలేదు. అది మన ఆహా టీవీలో బాలకృష్ణ గారితో డిబేట్లో కూడా అల్లు అర్జున్ గారు చెప్పారు. ఒక్కటి సార్, నేను ఒక్కటే అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సార్, నా మీద కేసులే పెడతారు, నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను లేకపోతే షూట్ అండ్ ఆర్డర్ ఇచ్చి నన్ను చంపేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు, ఐఎమ్ రెడీ సార్. లేదా చెప్తున్నా సార్, వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలి, మనుషులుగా మనం మాట్లాడుకోవాలి. ముందు మనం మనుషులం, మనకు అన్ని తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు. నిన్ననే సార్ ఒక విషయం మీ ఐ న్యూస్ ఛానల్ ద్వారా ఒక చిన్న నేను విన్నపం. ఎందుకంటే నేను కూడా సార్ తినడానికి మెతుకులు లేక, ఆకలిసినప్పుడు అన్నం మెతుకులు లేక గ్లాసు నీళ్లు తాగి బ్రతికినవాడు సార్. అలాంటి వ్యక్తిని అర్థం కాదు. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి నాకు ఒక ప్రశ్న. ఈ రోజు సిపి కూడా ఈ రోజు ఈ పాయింట్ అడగడం జరిగింది. ఈ బౌన్సర్లకి ఏమైనా ప్రత్యేక అధికారులు ఉంటాయా? బౌన్సర్లకి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉంటాయా? వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఉంటాయా? బౌన్సర్లు ఓవర్ యాక్షన్ ఎందుకు పెద్ద పెద్ద స్టార్లు ప్రైవేట్ ఆర్మీ లాగా బిహేవ్ వాళ్ళు తనను నమ్మి అల్లు అర్జున్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అంటే సీఎం సార్, అంత ముందు కూడా ఆయన బౌన్సర్లు పెట్టుకున్న వ్యక్తే. కాబట్టి ఎవరైతే ఒక దైవభక్తిగా, గురుభక్తిగా వాళ్ళ దగ్గర మనం జీతాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రాణాలని కాపాడాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం రాకుండా, వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని తాపత్రయం ఉంటారు తప్ప ఎటువంటి దురుద్దేశం గానీ అక్కడికి వచ్చినట్టు కార్యకర్తలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు. సతీష్ గారు ఆయన చేస్తున్నారు, ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు, రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేదా ఒకసారి ఒక్క నిమిషం మాట్లాడతాం సార్, మనం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఒక్క నిమిషం సార్, నేననేది సార్ ఒక్క నిమిషం మీకు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఐ న్యూస్ ఛానల్ తర్వాత నేను కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు నిన్ననే సార్ నా కొడుకు హీరోగా ఇండస్ట్రీలో మర్రి చెట్టు కింద మనోళ్ళు అనే సినిమా కూడా నేను సారథి స్టూడియోలో ఓపెనింగ్ చేశాను సార్. నాకు కూడా చాలా మంది ఫోన్ చేశారు, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడాకు, నువ్వు చాలా ఇబ్బంది పడతావని. నా కొడుకు హీరో అవుతాడో కాకపోవడో, లేకపోతే ఆ సినిమా ఆగిపోతుందో నేను భయపడట్లేదు సార్. అవసరమైతే భిక్ష వెతుకొని బతుకుతాను, ఉన్న వాస్తవాన్ని మాట్లాడేది నైజం సార్. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రోజున మాట్లాడుతున్న అల్లు అర్జున్ గురించి, మరి చిరంజీవి గారి విషయంలో సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది చనిపోయారు, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో కొంతమంది చనిపోయారు.
సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు పుష్కరాలు ఆయన పుష్కరాల్లో బోయపాటి శ్రీను గారిని అక్కడ షూటింగ్ ఓపెన్ చేసి షూటింగ్ ఏర్పాటు చేసి 27 మందిని ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఆ 27 మంది ప్రాణాలకు ఎంత మటుకు వాల్యూ ఇచ్చాడు, ఎన్ని కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు చెప్పి అంటే ఇక్కడ చాలా పాయింట్స్ వస్తున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉందా? మీకు స్టేట్ క్వశ్చన్ ఆయన ఇండస్ట్రీ తరఫున అడుగుతున్నారు, ఏం చెప్తారు చెప్పండి. నేను ఆధార పట్టుకుంటాను సోదరు. మాట్లాడే దయచేసి సైలెంట్ ఉండండి, చెప్పండి, వినండి. ఫస్ట్ ఇండస్ట్రీలో వారు చెప్పినటువంటి సారాంశాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నిండు ప్రాణం కోల్పోతే, ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే కనీసం సారీ అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది ఇండస్ట్రీలో. అంటే సాటి మనిషిగా మనం ఆలోచన చేయాలా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు మా మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడినట్టుగా వెల్ఫేర్ స్కీమ్స్ పైన చర్చించడానికి మా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ లెక్క వాళ్ళకి సిగ్గు శరం లజ్జ ఉండేనా లేదా, ప్రజలే నిర్ణయిస్తే తెలంగాణ ప్రజలు నిర్ణయించారు, అది మర్చిపోయి మాట్లాడితే మేమేం చేయలేం. సో వాస్తవంగా జరిగినటువంటి విషయం పట్ల అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత జరిగినటువంటి సంఘటనను యథాస్థితిగా చెప్పకుండా ప్రభుత్వాన్నే నిందించే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా. జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి వీరు వీలైనంత సాయం చేస్తామని చెప్పారు. కనీసం జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం, దానికి సారీ చెప్తున్నాను అని కనీసం వారి కుటుంబం కదా, ఇందాక చెప్పాడు కదా, మీరు ఒక అత్యంత గరీబైన కుటుంబం నుంచి వచ్చిందని చెప్పాడు ఇండస్ట్రీ నుంచి ఒక మిత్రుడు. చాలా సంతోషం, ఎందుకంటే కష్టపడి పైకి వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. కానీ అక్కడ పోయింది నిండు ప్రాణం కదా, ఆ నిండు ప్రాణం